దేవుడు ఎవరినైనా దీవించాలి, ఆశీర్వదించాలి అంటే నీకు ఒక రూట్ ఇస్తాడు, ఒక బ్రిడ్జ్ ఇస్తాడు. అంటే నీకంటూ ఒక వే ఇస్తాడు. ఆ వేని బైబిల్ ఏమందంటే ఒక వరం అందే, దాన్ని ఒక టాలెంట్ అందే. నీకు ఒక గొప్ప వరం ఇస్తాడు, ఆ వరాన్ని ఉపయోగించాలి. ఎలా ఎదిగింపు చేస్తాడంటే ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు, రూట్ ఇస్తాడు. నేను మళ్ళీ అడుగుతాను, ఒకసారి మీరు చూడండి. నీకు సంగీతం వచ్చా? దాన్ని డెవలప్ చేయ, నిద్రమోహం పనులు మానేసి. ఒక చక్కటి వస్తువుని నీకు బాగా వాడడం వచ్చా? దాన్ని మెరుగుతుంది. నువ్వు పాటలు బాగా పాడతావా? ప్రాక్టీస్ చేయి. నీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉందా? దాన్ని ఇంకా డెవలప్ చేయి. లాంగ్వేజ్ బాగా మాట్లాడతావా? దాన్ని డెవలప్ చేయి. చదువా? దాన్ని ఇంకా డెవలప్ చేయి. ఉద్యోగమా? కొత్తగా ఒక చక్కటి సారం ఇచ్చి ఒక టాలెంట్ ఏదో ఉద్యోగ రణరంగంలో క్రియేట్ చేయంటే, బిజినెస్ అయినా, ఉద్యోగమైనా, టాలెంట్ అయినా, లాంగ్వేజ్ అయినా, ఇన్స్ట్రుమెంట్ అయినా, ఏదో ఒక టాలెంట్ నీకు ఇస్తాడు. ఏ టాలెంట్ లేకుండా ఆడోళ్ళనైనా మగోళ్ళనైనా దేవుడు పుట్టించడు. నీకు ఏదో ఇచ్చుంటాడు. కానీ మెజారిటీ మన టాలెంట్ మనం ఏం చేస్తాం చెప్పిన? నిద్ర అవుతాం. మేము ఎదగట్లేదండి, మేము ఎదగట్లేదు. నీ బంధు ఎందుకు ఎదుగుతావు? నీకు 3 పూటలు తిని తొంగోడం తప్ప నువ్వు ఎందుకు ఎదుగుతావు? పొట్ట పెరిగిపోయింది నీకు మధ్య అని అడుగుతున్నాను. ఎలా ఎదుగుతావు? సగం జీవితం, సగం రోజు నీకు నిద్రలోనే పోతే, అరే నీకంటే ఒక టాలెంట్ ఏమిచ్చాడు దేవుడు, ఇప్పటికే గుర్తించావా?